మేరీ భాయ్యో और మిత్రం దగ్గర నుండి ఫ్రాన్స్ దగ్గరకు వచ్చి ఆగారు. అది దేశ యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ప్రశ్నించండి, ప్రశ్నిస్తేనే కదా మనకు కావాల్సింది దొరికేది. యువతకు కావాల్సింది ఏంటిది? సరైన విద్యనే కదా. విద్య ఉంటే ఆటోమేటిక్గా మనం ఏదో ఒకటి ఎత్తుక్కోవచ్చు. దాంట్లో తప్పే ఉంది అడగటంలో. ప్రశ్నిస్తే తప్పు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రశ్నించండి, ప్రశ్నించడం నేర్చుకోండి ప్రతి ఒక్కరు. మొత్తానికి ఒక మంచి వార్త విన్నాము. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఓకే అయిపోయింది ఫైనల్లీ. ఎవరైతే చనిపోయారో ఆ పిల్లలకి జస్టిస్ అనేది దొరికినట్లే. ఇంకా ఇలాంటి వాటికి ముందుండాలి. కులాలు, మతాలు, రాజకీయాలకి అతీతంగా చాలా చక్కగా అందరూ కలిసి పోరాడి మొత్తానికి విజయాన్ని సాధించారు. వెరీ గుడ్. ఇంకా అన్ని వైపుల నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరి నుంచి సపోర్ట్ వచ్చింది. అన్ని రాష్ట్రాల నుంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తప్పితే తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రతి ఒక్కళ్ళు అందరూ వారి నుంచి సపోర్ట్ వచ్చింది. ఇక మా హీరోలు అయితే చెప్పక్కర్లేదు. బహుశా ఇప్పుడు వస్తారు బయటకు, నాకు తెలిసి ఇప్పుడు వస్తారు. ఇప్పుడు వచ్చి బాగా జరిగింది, బాగా జరిగినట్టు నాకు తెలిసి. దీని తెలుగు నుంచి మంచు లక్ష్మి తన ఒక డిబేట్ ఇచ్చినట్టుంది తన వీడియో ద్వారా, సెల్ఫీ వీడియో ద్వారా. తర్వాత అడవిశేషు, ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు అంతే, శేఖర్ కమ్ముల సంథింగ్ ఇలా ఒకళ్ళిద్దరు తప్పితే భాస్కర్, డైరెక్టర్ భాస్కర్ తను వీళ్ళు ఇచ్చారు. ఇక మిగతా ఎవరో లేరు. బహుశా ఇప్పుడు బయటకు వస్తారేమో ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే సాధించారు కదా, విక్టరీ వచ్చింది కదా. ఆటోమేటిక్గా ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు బయటలో వాళ్ళు ఇస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి. ఎనీవే మంచిగా జరిగింది. ప్రశ్నించండి, ప్రశ్నించడం నేర్చుకోండి. జై హింద్. सभी बच्चों के लिए